పుష్ప గారు లేవండి ప్లీజ్. ఓ గాడ్, ఎంత మోసం చేస్తుంది ఈ పిల్ల. అందరి ముందు నటిస్తోంది. డాక్టర్ గారు ప్లీజ్ త్వరగా రండి. ఇట్స్ వెరీ అర్జెంట్ త్వరగా రండి. ఉజ్వల్, పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? తెలియదనయ్య, ఎవరో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెప్పారంట. ఇద్దరు మేట్స్ గొడవ పడ్డారు, ఆ ఇద్దరిలో ఒకరు ఇంజ్యూర్ అయ్యారని. వీళ్ళకి ఎవరు చేశారు ఫోను? అడుగుతుంటే సమాధానం చెప్పరంటే వీళ్ళకి ఎవరు చేశారు ఫోను? ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని ఎవరు ఖచ్చితంగా మిస్గైడ్ చేస్తున్నారు. మా ఇంట్లో అలాంటిదేం జరగలేదు. మీరు 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 వెళ్ళొచ్చు. చూడండి, నేనేం చెయ్యాలో ఏం చేయకూడదు అన్నది మీరు నాకు అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. నాకు తెలిసి ఈవిడే పుష్ప అనుకుంటా. ఈవిడ గురించే మనకెవరో ఫోన్ చేసి చెప్పారు. కానిస్టేబుల్, సంఘటనా స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా వదలద్దు. దయచేసి మీరు ఆ విషయంలో ఆయనకి హెల్ప్ చేయండి. ఇంతకీ ఈమె బతుకుందా చనిపోయిందా? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? మీకు ఈ విషయం కొత్త కావచ్చు, మాకు రోజువారీ డ్యూటీ ఇది. వెల్, ఇదంతా నేను ఎందుకు అడుగుతున్నానంటే, క్రిమినల్ మీద మర్డర్ కేసు పెట్టాలా లేక అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలా అని. ఇక్కడ మర్డర్ ఏమీ కాలేదు, అలాగే ఎవరు మర్డర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇది కేవలం ఒక చిన్న దుర్ఘటన అంతే. చూడండి, మీరు నా ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. మీరు దయచేసి సైలెంట్గా ఉండండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. మేడం, మేడం లేవండి. ఒక్కసారి పైకి లేచి నాతో వివరంగా చెప్పండి ఇక్కడేం జరిగిందో. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి. దయచేసి నాతో చెప్పండి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? సంతోషి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.